ఫైనాన్స్ సిస్టమ్ లో జరిగేటటువంటిది అంతే బిజినెస్. ఇది యాక్సెప్టబుల్ చట్టబద్ధమైన ధర్మబద్ధమైన వడ్డీ. అంతే. ఈ డబ్బులు డైవర్ట్ చేయకూడదు వీళ్ళు. ఫైనాన్స్ లో వేరే వ్యాపారాలకు డైవర్ట్ చేయకూడదు. ఎవరికి ఇచ్చారో, ఎవరి దగ్గర తీసుకున్నారో తెలియాలి, ఎవరికి ఇచ్చారో తెలియాలి. అలా అయితే రామోజీరావు గారే నడిపిన లేదా ఆ సంస్థ వాళ్ళందరూ కలిసి వాళ్ళ విశ్వసనీయత పెట్టుబడి పెట్టిన 10% నుంచి 15% మంది కూడా రేపు పొద్దున అప్పులు తీసుకోరు, డిపాజిట్లు చేస్తారు. ఎందుకంటే మన దగ్గర చూస్తుంటాం, దాన్ని ఏమంటారు, ఏది వడ్డీ 2 రూపాయల వడ్డీ వస్తుందంటే 5 రూపాయల వడ్డీ వస్తుందంటే ఆశపడి డబ్బులు డిపాజిట్లు చేసే మధ్యతరగతి ఉంది కదా. ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంకులోనైనా పెడతారు, ఎందుకో రూపాయి 1% వడ్డీ వస్తుందని. అట్లా ఉంటుంది. కాబట్టి డబ్బులు పెట్టేవాళ్ళు దొరుకుతారు వీళ్ళకి, కానీ తీసుకునేవాడు దొరకడు. ఎందుకని? చట్టబద్ధంగా తీసుకుంటే దొరికిపోతారు అవతల. కాబట్టి అక్కడ దొరకడం కష్టం అవుతుంది. ఇక్కడ వీళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటి? ఫైనాన్స్ కింద తీసుకున్న సొమ్ముని అట్లా వడ్డీలకి ఇచ్చుకుంటే తప్పేంలే వీళ్ళు. కానీ ఇతర సినిమా రంగానికో, పచ్చళ్ళ రంగానికో, బట్టల రంగానికో, వాళ్ళ ఇతర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ డబ్బులు డైవర్ట్ చేశారు అని. మామూలుగా అయితే మనలాంటి ఒక సగటు మధ్యతరగతి వాడి ఫీలింగ్ అయితే తప్పేంటి, చక్కగా వాటిని మంచిగానే వాడారుగా, ఆ బిజినెస్లన్నీ కూడా బాగున్నాయి కదా, వాళ్ళ హోటల్ బిజినెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, రామోజీ ఫిలిం సిటీ ఉంది, వాటిని కన్వర్ట్ చేసుకుంటే ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటే తప్పేంటి అని అంటాం. ఎవరైనా మనం ఎవరికి